తులారాశి. ఈ తులారాశిలో ఏ నక్షత్రాలు ఏ పాదాలు ఈ తులారాశికి వర్తిస్తాయి, ఏ అక్షరాలు ముఖ్యంగా వ్యవహార నామంలో ప్రథమాక్షరంగా ఉన్నటువంటి ఏ అక్షరాలు ఈ తులారాశికి వర్తిస్తాయో ముందు తెలుసుకుందాం. స్వాతి 1, 2, 3, 4 ఈ స్వాతి 4 పాదాలు కూడా ఈ తులారాశికి వర్తిస్తాయి. రూ, రే, రోత అనేటువంటి ఈ 4 అక్షరాలు, అలాగే విశాఖ 1, 2, 3 తి, తు, తే అనేటువంటి ఈ అక్షరాలు, అంతకుముందు చిత్త 3, 4 పాదాలు అనగా రా, రి అనేటువంటి అక్షరాలు అనగా చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 3 పాదాలు, ఇవన్నీ కూడా కలిసి ఈ 9 పాదాలు ఈ తులారాశికి వర్తిస్తాయి. ఇక ఈ తులారాశి వాళ్ళకి ఆదాయ వ్యయాల గురించి ఆలోచన చేసినట్లయితే ఆదాయం 2 పాళ్ళు, వ్యయం 8 పాళ్ళు, కాస్త వ్యయం ఎక్కువగా ఉంది. రాజపూజ్యం 1 అయితే అవమానం 5 పాళ్ళు. ఇది కాస్త అనగా పరోక్ష శత్రువుల వల్ల పరోక్షంగా మిమ్మల్ని ఏదో విధంగా కాస్త ఈర్ష్య ద్వేషాలు ఉంటాయనేటువంటి అర్థం దీనివల్ల తెలుస్తుంది. ఇక ఈ సంవత్సరం గ్రహస్థితిని ఆలోచన చేసి చూసినట్లయితే ఈ రాశి వారికి గురువు వత్సరాది 12/9/2017 అనగా భాద్రపద బహుళ సప్తమి మంగళవారం వరకు 12వ స్థానంలో, తదుపరి వత్సరాంతమంతా కూడా 1వ స్థానంలో బృహస్పతి ఉంటాడు. ఇక శని వత్సరాది 26/2017 జ్యేష్ఠ బహుళ ఏకాదశి మంగళవారం వరకు శని 3వ స్థానంలో, తదుపరి మళ్ళీ వక్రగతుడై 26/10/2017 కార్తీక శుద్ధ షష్ఠి గురువారం వరకు వక్రగతుడై మళ్ళీ 2వ స్థానంలో ఉండటం, ఆ తదుపరి వత్సరాంతం అంతా కూడా మళ్ళీ 3వ స్థానంలో ఉండటం, ఈ శని యొక్క స్థితి ఈ విధంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం. రాహుకేతుల విషయం ఆలోచన చేసినట్లయితే రాహు 17/8/2017 వరకు రాహు 11వ స్థానంలో, కేతువు 5వ స్థానంలో ఉంటారు. ఆ తదుపరి రాహు మళ్ళీ 10వ స్థానంలో, తదుపరి కేతువు 4వ స్థానంలో ఉంటారు. ఈ విధమైన గ్రహస్థితిని ఆధారంగా చూసి పరిశీలన చేసినట్లయితే ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా గత చాలా సంవత్సరాలుగా మీరు అనుభవిస్తున్నటువంటి ఏలినాటి శని యొక్క ప్రభావం కాస్త దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏలినాటి శని నుండి పరిపూర్ణంగా మీరు ఆ బాధ నుండి ఉపశమనం లభించేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనపడుతోంది. అయితే వక్రగతులు అవడం వల్ల మళ్ళీ 2వ స్థానానికి రావడం, ఒక 3 నెలలు 4 నెలలు ఉండి మళ్ళీ 3వ స్థానానికి వెళ్ళడం వల్ల ఆ సమయంలో మాత్రం కాస్త ఆలోచనలు చేయటంలో కానీ, లేదా స్థిర నిర్ణయాలు తీసుకోవటంలో కానీ, లేదా ఆరోగ్య విషయంలో కానీ, లేదా కుటుంబంలో ఉండేటువంటి చిన్న సమస్యకు కూడా ఎక్కువగా ఆలోచించడం, అధిక క్రోధాన్ని తెచ్చుకోవటం, ఈ రకమైనటువంటి ఓపిక కాస్త నశించడం, సహనానికి ఒక పరీక్ష ఏర్పడడం కాస్త ఆ మధ్యకాలంలో ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. ఆరంభంలో మాత్రం చక్కగా ఉంటుంది, సద్వ్యయం ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఎక్కువగా ధనాన్ని సత్కార్యాల కోసం మాత్రం ఏదో విధంగా ఖర్చు మాత్రం జరుగుతోంది, కానీ ఆ ఖర్చు కాస్త సత్కార్యాల కోసం ఖర్చు చేసేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనపడుతోంది. ఇక పరోక్ష శత్రువులపై ఆధిపత్యాన్ని చెలాయించాలనేటువంటి మీ యొక్క ఆలోచనలకి చక్కని నొప్పింపక తానువ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అని కదా, ఈ రకమైనటువంటి న్యాయాన్ని మీరు ఆచరించి మీరేమిటో నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక ఉద్యోగ విషయంలో ముఖ్యంగా ఉద్యోగస్తుల విషయం ఆలోచన చేసినట్లయితే గత చాలా కాలంలో మీరు అనుభవించినటువంటి పనిపైన, మీ యొక్క విద్యుక్త ధర్మంలో, మీ యొక్క ఉద్యోగ ధర్మంలో ఉండేటువంటి ఒత్తిడి ఇవన్నింటికి కూడా కాస్త వాటి నుండి ఉపశమనం లభించే అవకాశం ఉంది. మీరేమిటో, మీ నిజాయితీ ఏమిటో, మీ యొక్క వ్యక్తిత్వం ఏమిటో మీ యాజమాన్యం కానీ, మీ పై అధికారులు కానీ తెలుసుకునేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా సహోద్యోగుల వల్ల కానీ, లేదా కొంతమంది మీ యొక్క వ్యక్తిత్వానికి దెబ్బతీయాలనేటువంటి
ఆలోచన చేసినటువంటి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పే విధంగా మీ యాజమాన్యం మీకు ప్రమోషన్ ఇవ్వటమో, లేదా గత చాలా కాలంగా రావలసినటువంటి కొన్ని బకాయిలను ఆర్థికంగా కానీ లేదా ఉద్యోగపరమైన పదోన్నతి కానీ ఇవన్నీ కూడా మీకు ఇవ్వటం, తోటి వారికి కాస్త ఈర్ష్య ద్వేషాలు ఏర్పడి పరోక్ష శత్రుత్వం కానీ పరోక్షంగా ఈర్ష్య ద్వేషాలు కానీ ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఆధ్యాత్మిక విద్యలపైన ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఒక రకమైనటువంటి తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ఆలోచనలు మీలో కలుగుతాయి. తమ యొక్క సంతానం యొక్క వివాహం చేయటం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తారు, అందులో సఫలమవుతారు. కన్యాదాన ఫలం కూడా కలుగుతుంది. వివాహ సంబంధాలు కలగవచ్చు. అంతేకాకుండా సంవత్సరం యొక్క మొదటి భాగంలో విదేశీ ప్రయత్నాల కోసం రెండవసారి ప్రయత్నంతో మీకు అది సఫలమయ్యేటువంటి అవకాశం కూడా లభిస్తుంది. చాలా కాలంగా మీరు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా చాలా కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి కొన్ని సమస్యలకి విదేశాల్లో స్థిర నివాసం కానీ, లేదా విదేశాల్లో గృహయోగం కానీ, గృహ నిర్మాణం కానీ, లేదా విదేశాల్లో ఉద్యోగ సంపాదన కోసం కానీ చేసేటువంటి ప్రయత్నాల్లో కొంత పురోభివృద్ధి ఏర్పడేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనపడుతోంది. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనపడుతోంది. అయితే ప్రతి విషయంలో కూడా ఒక వివాదాస్పదమైన వ్యక్తి అనేటువంటి ఒక రకమైనటువంటి ముద్ర పడేటువంటి అవకాశం మాత్రం కనపడుతోంది. సమయం కాస్త బాగుంది కదా, ఏలినాశని వెళ్ళిపోయింది అనేటువంటి సంతోషంతో మాత్రం ఆరోగ్యాన్ని మాత్రం అనవసరమైనటువంటి అజాగ్రత్త పనికిరాదు. వ్యసనాలకు లోను కాకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. అంతేకాకుండా తక్కువ శ్రమతో ఒకేసారి విపరీతమైన ధనాన్ని సంపాదించాలి, కోటీశ్వరం కావాలనే కలలలో కూడా కాస్త వాస్తవాన్ని ఆలోచించాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఆకస్మిక ధనప్రాప్తి ఉంది, కానీ ఆరోగ్యకరమైనటువంటి ధనప్రాప్తి శ్రేయస్నిస్తుందని విషయాన్ని గమనించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా ప్రయాణాలలో తగు జాగ్రత్తలు, విలువైన వస్తువులను కాపాడుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక చాలా కాలంగా దీర్ఘకాలికంగా మిమ్మల్ని బాధిస్తున్నటువంటి కొన్ని అనారోగ్య కారణాలకు చక్కని రోగ నిర్ధారణ జరిగి వైద్య సేవ లభించేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనపడుతోంది. విద్యార్థులు విశేషంగా కృషి చేయండి, మీ కృషికి చక్కని ఫలితం కలుగుతుంది. ఈ సంవత్సరంలో జరిగేటువంటి పరీక్షలలో చక్కని ఉత్తీర్ణత, గతంలో అనుభవించినటువంటి ఒక రకమైనటువంటి కన్ఫ్యూజను, ఒక రకమైన చికాకుల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరం కనపడుతున్నాయి. అలసత్వాన్ని కాస్త పక్కకు పెట్టండి. అంతేకాకుండా ముఖ్యంగా ఆర్థికంగా అనేక విధాలుగా రుణాలు ఇవ్వడం, గతంలో ఉన్నటువంటి రుణాలు తీర్చడం, కొత్త రుణాలు చేయటం, ఏదో విధంగా ఆర్థిక బాధల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. ఒక అమృతహస్తం మీకు లభించవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా వ్యాపారస్తులు ముఖ్యంగా గతంలో ఏర్పడినటువంటి అనవసరంగా పెట్టుబడులు పెట్టినటువంటి, ఎక్కడో మీకు రాకుండా ధనం పెట్టుబడిగా పెట్టినటువంటి ధనం కాస్త అది మీకు చేతికి అందకపోవడం, ఈ విధమైనటువంటి చికాకులు కలిగినటువంటి నష్టాన్ని దాన్ని పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. రాజకీయంగా పరపతి మీకు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది ఈ సంవత్సరం. అంతేకాకుండా ముఖ్యంగా వ్యాపారంలో కూడా నూతన వ్యాపారాల కోసమే చేసేటువంటి ప్రయత్నాలు కూడా సఫలం కావచ్చు. ఇక వివాహ విషయాలలో తమ యొక్క సంతానం వివాహం చేయడంలో కానీ, అవివాహిత వివాహ విషయంలో కానీ సంవత్సరం యొక్క రెండవ భాగంలో మీకు అనుకూలత కనపడుతోంది. ఇక విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్లకు సంవత్సరం యొక్క పూర్వ భాగంలోనే చేస్తారు, అందులో మీరు సఫలమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. శత్రువులపై పరోక్షంగా మీ యొక్క ప్రమేయం లేకుండానే ఎవరైతే మిమ్మల్ని ఇంతకాలంగా బాధించారో వాళ్లకు తగినటువంటి గుణపాఠాన్ని చెప్పాలనేటువంటి దృఢ నిశ్చయం మీలో ఏర్పడటం, తద్వారా అందుకు చేసే ప్రయత్నాల్లో కూడా నొప్పింపక తానొవ్వకనే న్యాయాన్ని మీరు పాటించినా కానీ ఎయిటి వాళ్ళకి ఏదో విధంగా తగినటువంటి గుణపాఠాన్ని చెప్పాలనేటువంటి ఒక ఆలోచన, స్థిర దృఢ నిర్ణయాలు మీలో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇక స్త్రీల ఆరోగ్య విషయంలోనే కాస్త చిన్న చిన్న జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. విద్యాపరమైనటువంటి ఉన్నత అవకాశాలు కనపడుతున్నాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలంగా కనపడుతున్నాయి. మాటలు కాస్త వాడిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్తలు పాటించండి. చాలా కాలంగా మీరు గృహంలో అనుభవించినటువంటి చిన్న చిన్న సమస్యలకు మీకు పరిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా మీరేమిటో మీ జీవిత భాగస్వామి కానీ, మీ గృహంలో ఉండే పెద్దవాళ్ళు కానీ వీళ్ళంతా కూడా గ్రహించడం మీకు ఈ సంవత్సరం ఆనందదాయకంగా ఉండే అవకాశం
కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా చక్కగా రాహు స్తోత్రాన్ని, కేతు స్తోత్రాన్ని విధిగా పారాయణం చేయండి. అంతేకాకుండా శనేశ్వర స్తోత్రాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చక్కగా మీకు అనుకూలత ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తద్వారా పరోక్ష శత్రువుల ద్వారా మీకు మేలు జరిగేటువంటి అవకాశమే ఈ సంవత్సరం కనపడుతోంది. శమీ వృక్షాన్ని ఖచ్చితంగా పోషించండి. శమీ వృక్షాన్ని నాటండి, దానికి సేవ చేయండి, ప్రదక్షిణం చేయండి, దీపారాధన చేయండి. అనేకమైన చికాకుల నుంచి మీకు విముక్తి లభిస్తుంది.